నీకు దమ్ము లేదా? ఇప్పుడు ఛానల్స్ అన్నిటిని పిలువు. ఒకవేళ కనుక హాస్పిటల్ నేను తీసుకోకపోతే నన్ను ఉరి తీయండి. నీకు దమ్ముందా? నీకు నీ మినిస్టర్ కోనిచ్చి అనుకో మాట్లాడు. నేను తీసుకెళ్తాను. ఇప్పుడు చెప్పండి. నేను తీసుకెళ్తాను. ఇప్పుడు పోదాం. నేను తీసుకెళ్తాను. అక్కడ ఫ్రీ వార్డ్ అని రాసి ఉంటుంది. ఏ ఫ్రీ వార్డు? ఎవరికి ఫ్రీ వార్డు? ఆరోగ్యశ్రీ వార్డు అని రాయాలి. ఆరోగ్యశ్రీ ఇస్ అ పేమెంట్. అది ఆరోగ్యశ్రీ ఇస్ అ పేమెంట్. ఆరోగ్యశ్రీ పేషెంట్ ఇస్ అ రెస్పెక్టివ్ పేషెంట్. ఆరోగ్యశ్రీలో వచ్చిన ప్రతి రోగి అనారోగ్యంతో కూడుకున్న వ్యక్తి. ఆ కామన్ సెన్స్ కదా. మీకు ఆరోగ్యశ్రీ వార్డును సపరేషన్ చేయడం అనేది నీకు తెలియదు, నాకు తెలుసు. బికాస్ ఆఫ్ ఐఎమ్ మెడికల్ పర్సన్. నా ఎక్స్పీరియన్స్ 30 years ఎక్స్పీరియన్స్. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి అంటరాని వాళ్ళకంటే ఇంకా సహాయంగా చూస్తున్నారు. ఒకవేళ అదొక నెంబర్, అది కూడా నేను ప్రూవ్ చేస్తాను. వన్ అదర్ థింగ్, నేను ఆరోగ్యశ్రీని గవర్నమెంట్కు గత 15 నుంచి మొత్తుకుంటున్నాను. ఒకటే, ఆరోగ్యశ్రీని కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇవ్వకండి, దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే ఆ వచ్చిన ఇన్కమ్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డబ్బులని గవర్నమెంట్ డాక్టర్లు ఆ అకాడమిక్ ఓరియంటేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాల్సిన నెసిటీ పెట్టకుండా ఈ అమౌంట్ని వాళ్ళకు రెమ్యునరేషన్గా జనరేట్ చేయండి. దానికి డైరెక్ట్గా పూర్ పీపుల్ అంటే నా ఎస్సీ కాదు, నా ఎస్టీ కాదు, నా బీసీ కాదు, నా ఓసీలు కాదు, నిజమైన పూర్ పీపులే కదా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే వాళ్ళు. కులానికి సంబంధం లేదు కదా. ఆ జనానికి గర్వంగా వస్తారు. నీ హయాంలో కలెక్టర్ ఎక్కడ వచ్చిందని నాకు చెప్పు, నేను చూపిస్తాను. నీ హయాంలో నేను చూపిస్తాను. ఆకునూరు మురళి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆకునూరు మురళి కూతుర్ని కూడా డెలివరీ చేయించిండు. నాకు తెలుసు మురళిని చేయించిన విషయం. ఇప్పుడు మీ విద్యా కమిషన్ చైర్మన్ మురళి ఫోన్ చేశాడు, అవునో కాదో. ఇక్కడ కలెక్టర్లు చేసినా ఎస్పీలు చేసినా గౌరవిస్తాం మేము, అది కాదనటం లేదు, మేము వద్దనటం లేదు. ఆకునూరు మురళి అక్క బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఉన్నారు కదా కలెక్టర్. అంటే ఈరోజు అది నెంబర్, అది నేను సజెక్ట్ చేశాను. ఏ గవర్నమెంట్ మీద పట్టించుకోదు. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ రాజారావు భువనగిరిలో పనిచేసిన వ్యక్తి, ట్రాన్స్ఫర్స్ బ్యాన్ అయిన వ్యక్తి రాత్రికి రాత్రే ఉస్మానియాకు ట్రాన్స్ఫర్ వస్తాడు. ఎట్లొచ్చిండో అనేది. విమలా థామస్ 5 ఇన్స్టిట్యూషన్స్కి ఇన్ఛార్జ్గా ఉంటుంది. నెక్స్ట్ వాణి ఈమె ఇన్ఛార్జ్గా ఉంటుంది. ఇక్కడ మన నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డాక్టర్, అంటే ఒక 4 డాక్టర్లు ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ను శాసిస్తున్నారా? 4 మాత్రమే డాక్టర్లు ఉన్నారా? వీళ్ళు డాక్టర్ల బ్రోకర్లా? మీరు ఆ డాక్టర్లతో మీరు యంత్రాంగాన్ని నడిపేయడం ఎందుకు? మిగతా అనేక మంది ప్రొఫెసర్లు ఉన్నారు, అనేక మంది స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఉన్న డాక్టర్లు అందరూ వదిలేసి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తము మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఆడింది పాట పాడింది పాట. లాస్ట్ టైం ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి వీళ్ళకి ఇష్టమైన వ్యక్తులు సీనియారిటీ కూడా చూడకుండా అడ్డగోలుగా ఎక్కడ పడేస్తుంటారు. అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళు 15 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, నందారెడ్డి జయరాం గారు చేసినటువంటి ఆరోపణలు, శేషు సార్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ లోపిస్తోందా? ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు, మీరేం చెప్తారు? శ్రీకాంత్ గారు, ఇక్కడ మనము ఆవేశపడి అరుచుకుంటే లాభం లేదు. నేనేమంటున్నా, వాస్తవ పరిస్థితి ఏమైతే ఉన్నదో అది గ్రౌండ్ రిపోర్టు ప్రజలకు చేరడం కోసమే మనం ఒక చర్చ పెట్టినాం. అసలు ఈ పీజీ రియంబర్స్మెంట్ ఎవరు తీసుకుంటారండి? అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక సమస్య. నంబర్ 2, ఆరోగ్యశ్రీకి ఎవరు పోతారండి? నువ్వు ఆడిపోతావు కార్పొరేట్కి పోతా, నేను ఆడిపోతా కార్పొరేట్కి పోతా, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. అంటే ఇది పేద ప్రజల కోసము జరుగుతున్నటువంటి యొక్క పనులలో ప్రభుత్వాలు కట్టర్ ఫ్లాప్ అయినాయి. నంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పర్సన్ మాట్లాడుతూ కానీ టీఆర్ఎస్ పర్సన్ మాట్లాడుతూ కానీ మీరు ఎక్కువ దోసుకున్నారంటే మేము ఎక్కువ దోసుకున్నాం, మీరు ఎక్కువ దోసుకున్నారంటే అరే 10 సంవత్సరాల కన్నా ముందు పాలించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. అంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టే కదా. అంటే 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక పెండింగ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచదు, కంప్లీట్ చేయదు.
టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెండింగ్లు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేయదు. అంటే ఇటు ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించది, అటు యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా పేద ప్రజల ఇవాళ ఒక డిగ్రీ పాస్ అయినటువంటి ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఫీజు రియంబర్మెంట్స్ రాని కారణం చేత వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కాలేజీలలో మురిగిపోతున్నాయి. అదేవిధంగా బీటెక్ విద్యార్థులు అదే పరిస్థితి, ఇంటర్మీడియట్ విద్యార్థులు అదే పరిస్థితి. ఏ విద్యార్థి చూసినా వాళ్ళు కనీసం సర్టిఫికెట్ తీసుకొని పై చదువులకు పోలేకపోతున్నారు, కనీసం వాళ్ళు చిన్న తరహా ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు. పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. పేద ప్రజలు నిజంగా అమ్మా నాన్నలు కాయా కష్టం చేసి కూలీ నాలి చేసి వాళ్ళు రాత్రి 3 గంటలకు